రిమ్స్ హాస్పిటల్ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హాస్పిటల్లో వైద్య సదుపాయాలను పరిశీలించారు. రోగులకు ట్రీట్మెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఇక మరోవైపు అంబేద్కర్ చౌరస్తాలో ఫుట్పాత్లపై వ్యాపారం చేసే ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి. అంబేద్కర్ చౌరస్తాలో చిరు వ్యాపారులను తొలగించారని మంత్రికి సమస్యను విన్నవించారు. ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో మెయింటెనెన్స్ కాంట్రాక్టరు ల్యాబ్స్ చాలా ఉన్నాయి. చాలా ప్రాంతాల హాస్పిటల్లో అది కొంత వాతావరణం బాగలేదు. సో దాన్ని ఇమ్మీడియట్గా ఏ పద్ధతిలో అయితే ఈ మెయింటెనెన్స్ టెండర్ పిలుస్తారో దాన్ని మార్పులు చేర్పులు చేసి ఎప్పుడు ఏ ఒక్క రోజు కూడా హాస్పిటల్ ఏ పద్ధతిలో ఉండాలనో ఆ కాంట్రాక్ట్ పద్ధతి లేకపోతే తక్షణమే వాళ్ళను రిమూవల్ చేసి గో ఫర్ ఫ్రెష్ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. రెండవది హాస్పిటల్ సంబంధించి ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. డాక్టర్స్ కావచ్చు, కొంత అదర్ ఎక్విప్మెంట్ కావచ్చు, కొన్ని ఉన్నవి. సో వాటికి సంబంధించి కూడా ఈ హాస్పిటల్ అయితే చిన్న అవసరాలు ఉన్నాయో కొంత యాక్చువల్గా బిల్డింగ్ మెయింటెనెన్స్ కూడా అంటే కలరింగ్ కావచ్చు, నీట్నెస్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి అవసరమైనటువంటి వాటిని కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు రిపోర్ట్ ఇవ్వని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన మంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి ఏం చేయాలో చేసే కార్యక్రమం చేస్తాం. రెండోది ఇక్కడ రిమ్స్ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూసినప్పుడు ఇదేమో వాతావరణం బాగున్నది. ఇక్కడ కూడా కొంత స్టాఫ్ అవసరం చెప్తా ఉన్నారు. ఆ స్టాఫ్ పోస్టుల కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకే ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ డిస్ట్రిక్ట్, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఈ పేదవాళ్ళు ప్రైవేటు దవాఖానలో పోవాలంటే వాళ్ళు 1000 కాదు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. కాబట్టి హాస్పిటల్ను పూర్తి సమర్థవంతంగా అక్కడ 750 పడకలు, ఇక్కడ 250, ఇంకో హాస్పిటల్ 50 పడకలు, మొత్తం కలిపితే 1050 పడకలు దాకా ఉన్నాయి. వీటన్నిటిని సమర్థవంతంగా పనిచేయించే ప్రయత్నం చేస్తాం. నిత్యం కూడా నేను దీన్ని పరిశీలన చేసే కార్యక్రమం చేస్తాం. అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేసి ఇంప్రూవ్మెంట్ చేసి పేదవాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉండేట్టుగా వర్కౌట్ చేసే కార్యక్రమం చేస్తాం.